కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్పండి. డిపోల నుంచి ఏదైతే మద్యం దుకాణాలకు సరఫరా చేసే ఈ రవాణాలో అక్రమాలు జరిగాయి అనే దానిపై ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారి పేరు మీద సిట్టు విచారణ జరుగుతోంది. అంటే అసలు ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఈ టోటల్ ఎపిసోడ్లో, ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్లో మీకు ఏం కనబడుతోంది? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారము. మద్యం కుంభకోణం ప్రధానంగా మద్యం కుంభకోణం ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు, ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రస్తావనలు ఇవన్నీ కూడా మీరు చెప్పారు, అందరికీ జనమందరికి కూడా తెలుసు. డిస్టిలరీస్ని తమ వశం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మిథున్ రెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి బంధువులు, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ 9 డిస్టిలరీస్ని తమకు అనుకూలంగా మార్చుకొని వాటి ద్వారాగా మొత్తం మద్యం సరఫరా చేసి అమ్మకాలు చేసేటువంటి కుంభకోణానికి పాల్పడ్డారనేటువంటి దాని మీద ఇప్పటికే అరెస్టులు జరిగాయి. దాని మీద కేసు కూడా దర్యాప్తు జరుగుతుంది. దానికి అనుబంధంగా నమోదైనటువంటి కేసే ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి ఇది కుంభకోణం. ఇది కూడా కుంభకోణమే. మీరు ఇందాక ప్రస్తావన చేశారు, ఈ విధమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి రేట్ల పెంపు ప్రభుత్వం చేస్తుంది కదా అనేటువంటిది. ఒక విధానం ఉంది ప్రభుత్వానికి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటువంటి కమిటీ మాత్రమే వాటిని రివ్యూ చేసి పెంచేటువంటి అధికారం, తగ్గించేటువంటి అధికారం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా కలెక్టర్తో సంబంధం లేకుండా డిపోల నుంచి వైన్ షాపులకి ఈ మద్యాన్ని సరఫరా చేసేటువంటి కాంట్రాక్టర్లని, ఈ కాంట్రాక్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఇచ్చారు. అవునండి. స్టార్టింగ్ లో కృష్ణాంజనేయులు గారు, స్టార్టింగ్ లో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలోనే జరిగింది. అప్పుడు 13 రూపాయలే ఉంది కూడా. కానీ ఎప్పుడైతే ఇది స్టేట్ లెవెల్కి వెళ్ళిందో, స్టేట్ లెవెల్కి మార్చేశారో, అప్పుడు 34 రూపాయలు చేశారు. అంటే పెంచుకోవటం కోసమే ఈ విధమైనటువంటి జిల్లా కమిటీని దాన్ని ఓవర్టేక్ చేసి వీళ్ళు సొంతంగా ఈ విధంగా తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లాభం కలిగేటువంటి విధంగా చేసినటువంటి కుంభకోణం ఇది. ఎందుకు చేశారు? ఇది కారణం ఏంటి అని అంటే, మీరు మద్యం కుంభకోణం మెయిన్ ప్రధానమైనటువంటి కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఒక 5-6 మాత్రమే, కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, వీళ్ళతో పాటుగా వాళ్ళ వరకే ఆ కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకని మొత్తం సెంట్రలైజ్డ్గా కరప్షన్ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి, వ్యతిరేకత కూడా తయారైంది. అందుకోసమనే మొత్తం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు తింటున్నారు, మరి మనకేంటి, మనం ఎంపీలు అయ్యాం, ఎమ్మెల్యేలు అయ్యాం, మనకేమి పట్టించుకోవట్లేదు మనల్ని అని జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి అసంతృప్తిని ఆయన డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా మా కుంభకోణం మాదే, మీరు కుంభకోణం చేసుకోండి అని వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి దీనికి కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళతో పాటుగా అంబటి రాంబాబు, ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు 12 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరినీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటు దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఈ కుంభకోణాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వెలుగులోకి తెచ్చింది. ఆ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తుకు అనుగుణంగానే సిట్టు ప్రత్యేకంగా దీని మీద ఒక దర్యాప్తు సంస్థను ప్రభుత్వం వేయటము, ఇప్పుడు దర్యాప్తు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అయితే కారుమూరి నాగేశ్వరరావు విచారణకు హాజరవటం లేదు, ఆయన సాకులు చెప్తున్నారు అని అంటే, ఆయన పర్మిషన్ ఇస్తే ఏమన్నా సిట్టు అధికారులు దర్యాప్తు చేస్తారా? ఆయన పర్మిషన్ ఇవ్వాలా? ఆయన పర్మిషన్తో ఏం పని లేదు. నోటీసులు ఇస్తారు, 1-2 సార్లు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన దర్యాప్తుకు రాలేదనుకోండి, విచారణకు రాలేదనుకోండి, నెక్స్ట్ అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి విచారిస్తారు. నిన్న నోటీసులు ఇచ్చారండి, కానీ వాళ్ళు ఎవరు లేరు ఇంటి దగ్గర, సో గోడ కత్తించేసి వచ్చేసారు. నోటీసులు 1-2 సార్లు నోటీసులు ఇవ్వటం ఆర్థిక పరమైన నేరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ అనేటువంటిది కీలకమైనటువంటి అంశం కాదు. ఆయా నిందితుల్ని నోటీసులు ఇచ్చి విచారించి ఆధారాలను సేకరించి వాళ్ళని పూర్తిగా నిందితులుగా తేల్చిన తర్వాత మాత్రమే వాళ్ళని కోర్టు ముందు ఉంచేదానికి అవకాశం ఉంటుంది ఆర్థిక నేరాలకు సంబంధించి. అందుకనే కారుమూరి నాగేశ్వరరావుకి, మిగతా వాళ్ళకి ఈ విధంగా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు అధికారులని పక్కదారి పట్టించేటువంటి విధంగా, అవినీతికి వాళ్ళకు కూడా అవినీతి అందించేటువంటి విధంగా, వాళ్ళకి లంచం ఇచ్చేటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఇంకొక కేసు నమోదైంది. ఆ కేసులో కూడా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఖచ్చితంగా పోలీసులకు ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో
ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దర్యాప్తుకు రావటం లేదు, వీళ్ళు విచారణలు ఎదుర్కోకుండా తప్పించుకుంటున్నారు అవేనంటే ఎక్కువ రోజులు తప్పించుకునే దానికి అవకాశం లేదు. ఇప్పటి వరకు దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో ఒక మద్యం కేసులో మాత్రమే సరైనటువంటి దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు ఉంది. దాంట్లో కూడా ముఖ్యమైనటువంటి ఇంకా కీలకమైనటువంటి నేతలు అరెస్ట్ కావాల్సి కూడా ఉంది. ఇంకా మిగతా కేసులు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పండి, అంటే ఎవరున్నారని మీరు అంటున్నారు? ఎవరి పేర్లు చెప్పబోతున్నారు మీరు? నేను చెప్తే అది అయ్యేది కాదు. ఎందుకంటే నేను నా ఇష్టం వచ్చిన పేర్లు చెప్పటం, మీ ఇష్టం వచ్చినటువంటి పేర్లు మీరు చెప్పటము, అజయ్ ఇష్టం వచ్చినటువంటి పేర్లు అజయ్ చెప్తే కుదిరేటువంటి పని కాదు. అంటే మీరు మరికొందరు అన్నారు కదా, ఎవరు వారు అని అడుగుతున్నాను. అందుకనే చెప్తున్నాను, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక ప్రభుత్వ నిర్ణయం చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఏ నిర్ణయాలు జరగవు, ఎలాంటి అమలు జరగవు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి అనుచరుడు, జగన్మోహన్ రెడ్డి అనుచరుడు. వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ సంబంధం లేకుండా మద్యం కుంభకోణం జరిగింది అని అంటే ఎవరు నమ్మేవాళ్ళు లేరు. మరి జగన్మోహన్ రెడ్డి వరకు ఈ విచారణ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏమన్నా ఈ ప్రభుత్వం చేస్తుందా? దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయా? చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు పదే పదే, మాకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం గంట పని, అరగంట పని, కానీ అరెస్ట్ చేయడం. ఎందుకని అరెస్ట్ చేయరు? ఏమన్నా మీరేమన్నా మీకను జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా అరెస్ట్ చేయమని చెప్పడానికి? మీరు 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుంభకోణాలు పెద్ద లిస్టు చదివారు కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, మైన్స్ కుంభకోణం, భూముల కుంభకోణం, ఇలాగా ఎన్ని కుంభకోణాలు ఉన్నాయి, ఆడుదామందరు కుంభకోణం, అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కీలకంగా. జగన్మోహన్ రెడ్డి లేకుండా అసలు ఏ కుంభకోణం జరిగింది?